నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో కొన్ని లెటర్స్ ఉంటాయండి. అంటే ఎన్ గాని, వి గాని లేదంటే రకరకాల కొన్ని లెటర్స్, నంబర్స్ అవి చూస్తూ ఉంటాం. సో రెగ్యులర్ డౌన్ ఫాల్స్ అవి మనం చూడడానికి ప్రధాన కారణాలు ఏ విధంగా ఉంటాయంటారు? సో చాలా రోజులుగా అనుకుంటున్నాను. బట్ ఈరోజు సుమన్ టీవీ ప్రేక్షకులకి నా మనసులో ఉన్న మాట. సో ఇద్దరు యంగ్ హీరోస్, హైలీ టాలెంటెడ్, చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఒక్కరికేమో డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి చాలా ఏళ్ళయింది, ఇంకో హిట్లోనే ఉన్నారు. హిట్లో ఉన్న హీరో వచ్చి నవీన్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి గారు చేసిన అన్ని సినిమాలు కూడా మంచిగా ఆడాయి, మంచి పేరు, జాతిరత్నం పెద్ద హిట్. మొన్న వచ్చిన మిస్టర్ అండ్ మిసెస్ పోలిశెట్టి కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. అతను యాక్టింగ్ స్కిల్స్లో చాలా బాగా ప్రావీణ్యం పొందాడు. సో ఆ సీన్స్ అర్థం చేసుకొని ఆ సీన్ని పండించే, ఇప్పుడున్న టాప్ హీరోలు ఎలా టాలెంట్ ఉందో అలాంటి టాలెంట్ ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ నేను న్యూమరాలజీ ప్రకారం వరీడ్, ఎందుకంటే ఉత్త నవీన్లో 16వ నంబర్ ఉంది. 16 అంటే పడిపోవడం. ఇలా 16 వచ్చి పడిపోయిన వాళ్ళు సౌందర్య, సావిత్రి, శ్రీదేవి, సిల్క్ స్మిత, ఇలా చాలామంది ఉన్నారు హీరోయిన్స్లో. నవీన్ పోలిశెట్టి పేరులో 16 అక్షరాలు ఉన్నాయి. 16 అక్షరాలు అనేది 1 సూర్యుడు, 6 శుక్రుడు. సో 16 అక్షరాలు ఎవరి పేరున్నా వాళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఒక 4-5 హిట్లు వచ్చిన తర్వాత ఫ్లాపులు స్టార్ట్ అవుతాయి. ఫ్లాపులు స్టార్ట్ కాకముందే జాగ్రత్త పడి పేరులో కరెక్షన్ చేసుకోగలిగితే మళ్ళా ఫ్లాప్స్ ఉండవు, డౌన్ఫాల్ ఉండదు. ఇదే విధంగా జరిగిన ఇంకొక హీరో ఇనిషియల్గా మంచి హిట్లు అందుకొని ఒక స్టార్ హీరో అయ్యి మళ్ళీ అక్కడి నుంచి వరుసగా అపజయాలు. సో విజయ్ దేవరకొండ, విజయ్లో 5 అక్షరాలు, దేవరకొండలో 11 అక్షరాలు. నేను ఇదే సుమన్ టీవీలో 4 ఏళ్ళ క్రితమే చెప్పాను, గ్రాఫ్ పైకి వెళ్ళి పడిపోతారు. 16 అక్షరాలు. నవీన్ పోలిశెట్టిలో 16 అక్షరాలు. వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 16 అక్షరాలు కూలిపోయింది. ప్రజారాజ్యం పార్టీలో 16 అక్షరాలు బంద్ అయిపోయింది. కర్నూలులో బుడ్డా వెంగల్ రెడ్డి ఎక్స్-ఎమ్మెల్యే వాస్ కిల్డ్ బై నక్సలైట్స్. యూపీలో ఐఏఎస్ ఆఫీసర్ జగన్నాథ పాందా వాస్ కిల్డ్ బై నక్సలైట్స్. ఢిల్లీలో శివానీ భట్నాకర్ జర్నలిస్ట్ వాస్ కిల్డ్ వెరీ వెరీ బ్యాడ్లీ. ఇలా 16 అక్షరాలు ఎక్కడొచ్చినా 1 సూర్యుడు, 6 శుక్రుడు, 1కి 6 పడదు. సో ఫస్ట్ ఫ్లోర్ ఉంచో, 2వ ఫ్లోర్ ఉంచో, 4వ ఫ్లోర్ ఉంచో, 5వ ఫ్లోర్ నుంచి తొయ్యవు కిందకి, ఆకాశంలో తీసుకెళ్ళి ఒక 10,000 అడుగులో, 20,000 అడుగులో, 30,000 అడుగుల నుంచో దిక్కు లేకుండా పడిపోయేది, తలకాయ కిందకి, కాళ్ళు పైకి. సో ఒక ఘోరమైన 16 నంబర్, 16 లెటర్స్ ఎఫెక్ట్. నవీన్ పోలిశెట్టిలో 16 ఉంది, నవీన్ పోలిశెట్టిలో 16 లెటర్స్ ఉన్నాయి. విజయ్లో 12 ఉంది. 12 అంటే బాగా ముందుకు వెళ్ళాలి, వెళ్ళి రివర్స్ అయిపోవాలి. సో సినిమాలు బాగా ఆడాలి, బాగా ఆడకూడదు. డబ్బులు బాగా సంపాదించాలి, సంపాదించకూడదు. సో 12 నంబర్ ఉంటే చిరంజీవి బాగుంటే చిరులో 12 అండి. నాని సినిమాలో 12, నాని సినిమా ఆడిందా? బాలు సినిమాలో 12, బాలు సినిమా ఆడిందా? సో 12 అంటే ఒక్కసారిగా గ్రాఫ్ రివర్స్. సో ముందుకెళ్ళాలి, ముందుకెళ్తే కదా మనకు మనిషి ముందుకు వచ్చాడు, గుర్తింపు పొందాడు, హిట్ కొట్టాడు. సో అర్జున్ రెడ్డి హిట్, గీతా గోవిందం హిట్ తర్వాత యూజువల్గా ఒక ఫ్యాన్గా మనం ఏమనుకుంటామంటే మన హీరో ఇంకా గొప్ప రేంజ్కి. బట్ ఆఫ్టర్ దట్ వచ్చిన అన్ని సినిమాలు కూడా ప్రజల్లో ముద్ర వేసుకోలేకపోయాయి, ఇంక్లూడింగ్ రీసెంట్గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా, అంతమంది లైగర్ కూడా. సో వరల్డ్ ఫేమస్ లవర్ కానీ, ద్వారకా కానీ, ఇవన్నీ కూడా అతని యాక్షన్లో తప్పులు పడ్డానికి లేదు. అతను మంచి టాలెంటెడ్ యాక్టర్, మంచి యాక్టర్, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. లైగర్లో బాడీ 6 ప్యాక్ తెచ్చుకొని అన్నీ చేశాడు. బట్ అతని హార్డ్ వర్క్ నేను తప్పట్టట్లేదు. అతని పేరులో ఉన్న రాంగ్ నంబర్స్ వల్ల అతను పడిపోయే ప్రమాదం ఉంది. గతంలో చాలామంది ఇలా 16 అక్షరాల్లో పడిపోయారు, యాక్సిడెంట్స్ అట్రాక్ట్ చేసుకున్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అండ్ సమ్ మే హ్యావ్ ఈవెన్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. సో రీసెంట్గా ఒక 5 days బ్యాక్ నేను ఫేస్బుక్ చూస్తుంటే నవీన్ పోలిశెట్టి హీరో, యువ హీరో, అమెరికాలో బైక్లో తిరుగుతుంటే యాక్సిడెంట్ అయ్యి చెయ్యి విరిగిందని న్యూస్ చూశాను. సో చాలా బాధేసింది. సో మంచి యాక్టరు, మనల్ని అందరిని నవ్విస్తాడు,
సో జాతిరత్నాల్లో ఎంత నవ్విచ్చాడో మనందరికీ తెలుసు. సో ఆ పిల్లవాడు కూడా బాగుండాలి. సో మనం సుమన్ టీవీ ప్రేక్షకులందరి ద్వారా ఈ న్యూస్ నవీన్ పోలిశెట్టికి, విజయ్ దేవరకొండ గారికి అందేలాగా మనం ఈ వీడియోస్ని వైరల్ చేసి వాళ్ళు చూసి ఒక లెటర్ మార్చుకుంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. సో మంచి హిట్లు ఇవ్వగలరు. హిట్ల మీద హిట్లు కొడుతూ మన తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రజల్ని చాలా మరిపించి వాళ్ళు బాగా డబ్బులు పేరు సంపాదించుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే విజయ్లో 12 ఇస్ రివర్స్ లైఫ్, విక్టిమ్ లైఫ్, సాక్రిఫైస్ లైఫ్. విజయ్ దేవరకొండ అంటే మామూలుగా విజయ్ అనే పేరు వస్తే పక్కన ఒక పేరు ఉంటుంది. విజయ్ తలపతి, విజయ్ సేతుపతి, విజయ్ యాంటోనీ. ఉత్త విజయ్ అని పెట్టుకొని విజయం కొట్టేది ఎవ్వరు కొట్టలేరండి. విజయ్లో 12 ఉంది కాబట్టి. సో 12 వల్ల ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చి అంటే ఒక 5-6 సినిమాల వరకు 12 లాక్కొని వస్తుంది. 6వ సినిమా 7వ సినిమా నుంచి రివర్స్ చేసేస్తుంది. మళ్ళీ ఆడవు, మళ్ళీ ఒక 6-7 సినిమాలు ఆడవు, మళ్ళీ 1-2 సినిమాలు ఆడతాయి, మళ్ళీ 3-4 సినిమాలు ఆడవు. సో ఇలా వల్ల ఏమవుతుందంటే తీసిన నిర్మాతకి ఇబ్బందే, హీరో కూడా లోపల కసి ఉంటుంది. హిట్ కొట్టాలి, ప్రజల్ని మెప్పించాలి, బాగా వెదగాలని ప్రతి హీరోకి కోరుకుంటుంది. సో నేను హీరో నితిన్కి ఆల్మోస్ట్ ఒక 7 ఫ్లాపుల తర్వాత ఇష్క్ సినిమా ముందు నితిన్లో ఒక లెటర్ ఐ యాడ్ చేశాను. NITHIIN. నాతో సుమారుగా 2.5 గంటలు, మార్నింగ్ 6 గంటలకు వచ్చిన ఆయన 8:30-8:45 వరకు నాతోనే ఉన్నాడు. సినిమా తప్ప వేరే మాటలు లేవు హీరో నితిన్కి. ఆయనకి సినిమా అంటే అంత పిచ్చి, అంత ప్యాషన్. ఒకే ఒక లెటర్ మార్చాను. నేను యాక్షన్ జరిపలేదు, ఏ సినిమా యాక్ట్ చేయాలి, డైరెక్టర్ ఎవరు, ఇవన్నీ చెప్పలేదు. సో నిఖిల్ సిద్ధార్థ్ నాన్నగారిని 9వ క్లాస్ అప్పుడు కలిశారు. సో హనుమాన్ హీరో 3వ క్లాస్లో వాళ్ళ అమ్మ నాన్న అబ్బాయిని తీసుకొచ్చారు, నాన్నగారు నేను కరెక్షన్ ఇచ్చాం. సో ఈరోజు పెద్ద హీరోగా మారారు. సో ఈ సినిమా ఫీల్డ్లో 95% క్లయింట్స్ నా క్లయింట్స్ ఉన్నారు. సినిమా ఫీల్డ్కి ఎక్కువ అదృష్టం కావాలి, లక్ ఎక్కువ. హిట్ కొట్టే హీరోని ఎవరు వదులుకోరు. హిట్ల మీద అంటే సినిమాల మీద సినిమాలు చేస్తుంటారు. వరుసగా 2-3 ఫ్లాపులు వచ్చాక ఎంత మంచి హీరో అయినా గ్రాఫ్ డౌన్ అవుతుంది. ఉదయ్లో 12, కిరణ్లో 16, 2 బ్యాడ్ నంబర్స్ వల్ల ఆయన గ్రాఫ్ అంతా పైకి వెళ్ళి హీరో దగ్గర పడిపోయాడు. ప్రజెంట్ మన మధ్యలో లేడు. సో ఆ సినిమా ఫ్లాప్ అయితే మనమైతే సినిమా చూసేసి మనం ఖర్చు పెట్టే 300కి 400కి బాలేదురా వేస్ట్ అనేస్తాం. బట్ ఆ హీరో పడిన కష్టం నాకు తెలుసు కాబట్టి సినిమా ఫీల్డ్తో నాకుండే బంధంతో నవీన్ పోలిశెట్టి గారి పేరులో, విజయ్ దేవరకొండ పేరులో కరెక్షన్ అవసరం. ఇది చేసుకుంటే వాళ్ళు మళ్ళా అంటే నవీన్ పోలిశెట్టికి సినిమాలు ఫ్లాపులు లేవు, ఆయన రైజింగ్లో ఉన్నాడు. ఇంకా రైజ్ అయినా పడేది స్టార్ట్ అవుతుంది. ముందే చేసుకోవడం వల్ల ఆయన పడిపోకుండా ఉంటారు. విజయ్ దేవరకొండ కరెక్షన్ వల్ల ఆయన గ్రాఫ్ మళ్ళా రైజ్ అయ్యి మళ్ళా అభిమానులంతా మళ్ళీ కాలర్ ఎగరేసేలాగా నా కరెక్షన్ ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మరీ ముందుకు రావాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? సో నేను చెప్పినవన్నీ చాలా జాగ్రత్తగా విన్నారు. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది ఏంటంటే అసలు మీ పేరులో బలం ఎంత. మీ పేరులో బలం తెలుసుకోవడానికి నేను ఆల్మోస్ట్ గత 5 ఏళ్లుగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే 24 అవర్స్లో బాగుందా లేదా చెప్తానని చెప్తున్నాను. మాట మీదే ఇస్తున్నాను. సో మీరు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ వాట్సాప్ నంబర్లు రాసుకోండి. 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. 9121685513 ఈ నంబర్కి. సెకండ్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీరు ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా 24 రిప్లై వస్తుంది. పేరు బాగుందంటే మీరు లక్కీ, పేరు బాగాలేదంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్కి ఫీజు ఉంటుంది. నేరుగా కలవచ్చు లేదా ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఎందుకంటే దోషాలున్న పేరుని ఫ్రీగా చేసుకోకూడదు.
ఫీజు కట్ చేసుకోవడం వల్ల ఆ దోషాలను మనం శాశ్వతంగా వదిలించుకోవచ్చు. చాలామంది పేరు బాగాలేదు, ఈ రాంగ్ నెంబర్ అంటే అది ఏ లెటర్ మార్చుకోవాలో చెప్పండి. చెప్పడం అంత సులభం కాదు, వర్క్ చేయాలి. సో దోషాలు ఉన్న పేరుని మీరు ఫీజు కట్టి దోషాలు వదిలించుకోవాలి కాబట్టి అపాయింట్మెంట్ తీసుకోండి. అది డైరెక్టా ఫోన్ అపాయింట్మెంటా మీరు డిసైడ్ చేసుకోండి. సో మేము వాట్సాప్ పెట్టలేము, మేము డైరెక్ట్గా కాలే చేస్తాము అన్నప్పుడు 2 నంబర్లు ఇస్తాను. చాలామందికి వాట్సాప్ ఉండదు, మామూలు ఫోనే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ నంబర్లు 970-333-5056, 970-333-5056. సెకండ్ 9392426726, 9392426726. మీకు వాట్సాప్ చేయని వాళ్ళు ఈ నంబర్కి కాల్ చేసి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, కరెక్ట్ స్పెల్లింగ్స్ ఓపిక్గా చెప్తే మీకు 3 to 4 అవర్స్లో మా వాళ్ళే కాల్ చేసి ఏ రాంగ్ నంబర్ ఉంది, కరెక్షన్ చేసుకోవాలా, రాంగ్ నంబర్ లేదు బాగుందా మీకు క్లియర్గా చెప్తారు. సో బాగలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని లైఫ్లో మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కరెక్షన్ సర్టిఫికెట్లో మార్చము, జస్ట్ మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెట్టుకుంటే చాలు. పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి, మీకు అండగా వస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి త్రూ వెళ్ళాలి అనుకుంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్ కావాలి అని అంటే ఎవ్రీ సండే మణికొండలో ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఆఫీస్ విజిట్ చేసి మరీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.